అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు స్వామి రామ గారి జీవిత చరిత్రలో నుంచి దేవుడు మనలోనే ఉన్నాడు అనే టాపిక్ చూస్తున్నాము. ఒకానొక రోజు స్వామి రామ, మీరు నన్ను మోసం చేస్తున్నారు, అసలు నేనింకా కుర్రవాడినే అనుకుంటూ మీరు నా నుంచి చాలా దాస్తున్నారు అని నిష్ఠూరమాడారు తన గురువు గారితో. ఏం దాస్తున్నాను చెప్పు అని అనునయించారు గురుదేవులు. నాకు మీరు దేవుణ్ణి చూపించడం లేదు, బహుశా మీరు దేవుని గురించి చెప్పగలరే కానీ చూపలేరేమో, మీకు ఆ శక్తి లేదని ఒప్పుకోండి అన్నాడు గురుదేవులతో. అలాగా, రేపు ఉదయం నీకు దేవుణ్ణి చూపుతాను, నువ్వు సిద్ధంగా ఉండు అన్నారు గురుదేవులు. మామూలుగా రాత్రి నిద్రకు ముందు ధ్యానం చేయడం రామ అలవాటు. అయితే ఆ రాత్రి ఆయనకు నిద్ర పట్టలేదు. ఉదయం దేవుణ్ణి చూడబోతూ ఉండగా ఇప్పుడు ధ్యానం ఎందుకు అనిపించింది ఆయనకు. తెల్లవారగానే స్నానం కూడా చేయకుండా వెళ్ళారు. గురుదేవులు దేవుణ్ణి చూపుతున్నప్పుడు స్నానం కోసం సమయం వృధా చేయడం ఆయనకు ఇష్టం లేదు. సాధారణంగా వినయం కాస్త తక్కువైన రామ ఆ రోజు అతి వినయంగా గురువు గారికి ఎన్నో మార్లు సాష్టాంగ నమస్కారం చేశారు. ఏమిటి తమాషా, ఎందుకింత భావోద్రేకం అని అడిగారు గురుదేవులు. మర్చిపోయారా, ఈరోజు నాకు దేవుణ్ణి చూపుతానని ప్రమాణం చేశారు కదా అన్నారు రామ. అసలు దేవుడంటే నీ ఉద్దేశం ఏమిటి? నీ నిర్వచనం చెప్తే నువ్వు అనుకున్నట్లు చూపుతాను. మనసులో దేవుని గురించి నిశ్చితమైన అభిప్రాయం లేకుండానే దేవుణ్ణి చూడాలని ప్రతివాడు ఉబలాట పడతాడు. అన్వేషించే ముందు లక్ష్యం సరిగ్గా ఉండకపోతే ఏమని అన్వేషిస్తావు? నువ్వు చూసింది దేవుడినే అన్నా నీకు తృప్తి ఉండదు. దేవుడు నీలోనే ఉన్నాడు అన్నా అంతే. నీకు దేవుణ్ణి చూపినా కూడా అది కాదు దేవుడు అంటే అప్పుడు నేనేం చేయాలి? అంచేత దేవుడి గురించి నీ ఆలోచనలు చెప్పు, అటువంటి దేవుణ్ణే నీకు చూపుతాను అన్నారు గురుదేవులు. ఒక్క నిమిషం నన్ను ఆలోచించుకోనివ్వండి అన్నారు రామ. నీ ఆలోచన పరిధిలో లేడు దేవుడు. ధ్యానానికి వెళ్ళు, సిద్ధమైన తర్వాత నాకు చెప్పు, అప్పుడు చూపుతాను. అబద్ధం కాదు, తప్పక నీకు దేవుణ్ణి చూపిస్తాను. అది నా విధి కదా అన్నారు గురుదేవులు. ఇక రామ ఆలోచనలు మానవ రూపాన్ని దాటిపోవడం లేదు. మొక్కలు, జంతువులు, మనుషులు వగైరాల గురించి ఆలోచించారు. తెలివి, అందం, బలం, శక్తి ఉన్న రూపాన్ని ఊహించుకొని దేవుడంటే ఇలా ఉండాలని అనుకున్నారు. అప్పుడు అర్థమైంది తన కోరిక ఎంత తెలివి తక్కువ అయినదో. స్పష్టమైన ఆలోచన లేకుండా ఏం చూడగలం అన్న స్పష్టత వచ్చి చివరికి గురువు దగ్గరికి వెళ్ళి, గురుదేవా, నాకు దుఃఖాలు పోగొట్టి ఆనందం ఇచ్చే దేవుణ్ణి చూపండి అన్నారు రామ. ఆ సమతాస్థితిని, మరి ప్రశాంతతను నీకు నువ్వుగా అలవర్చుకోవాల్సిందే అని చెప్పారు గురుదేవులు. దేవుణ్ణి చూడాలనుకోవడం చీకట్లో వెతుకులాడినట్లే. మనిషి బుద్ధికి పరిమితులున్నాయి. వాటికి లోబడి అది రకరకాల ఆలోచనలు చేస్తుంది. దేవుడంటే ఏమిటో వర్ణించడం ఎవరికీ తెలియదు. దేవుడంటే సత్యం, శివం, సుందరం, సృష్టికర్త అని పలు రకాలుగా తోచినట్లు చెప్పవచ్చు. కానీ ఇవేవి దైవ సందర్శన కోరికను పూర్తిగా తీర్చలేవు. నిజానికి మామూలు కళ్ళతో దేవుణ్ణి చూడలేం. అంతరాత్మను, అందులో ఉన్న ఆత్మస్వరూపాలను అర్థం చేసుకున్నప్పుడు దేవుడంటే ఏమిటో తెలుస్తుంది అంటారు స్వామి రామ. థ్యాంక్ యూ.